దీపావళి పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన తపాసు దుకాణాల వద్ద జాగ్రత్తలు పాటించాలని నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ సూచించారు. దీపావళి పండుగను అందరూ సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన షాపుల వద్ద ప్రజల రక్షణ కొరకు ఏర్పాటు చేసిన అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ బయట షాపుల వద్ద టపాకాయల అమ్మకాలు నివారించాలని, అనుమతి లేకుండా ఎక్కడైనా టపాకాయల అమ్మకాలు జరిగితే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ బాబీ తెలియజేశారు. నమస్కారం అండి. ముందుగా నాయుడుపేట పట్టణ మరియు మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకుంటూ క్రాకర్స్ కాల్ చేసేటప్పుడు కానీ మిగతాటప్పుడు కానీ పిల్లల్ని చాలా కేర్ తీసుకుంటూ పిల్లలు ఎట్లా పెద్దవాళ్ళు ఎట్లా తీసుకొని ఆనందోత్సాహాలతో జరుపుకొని ఉండాలని చెప్పేసి అని పోలీస్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా క్రాకర్స్ అమ్మేటువంటి లైసెన్స్ పొందిన టెంపరీ లైసెన్స్ పొందిన షాప్ యజమానులు ఖచ్చితంగా వారి షాపుల వద్ద ఫైర్ సేఫ్టీకి సంబంధించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, తర్వాత వాటర్ ట్యాంకర్స్, శాండ్ బ్యాగ్స్ అన్ని పెట్టుకొని మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం వస్తున్నటువంటి ప్రజల యొక్క రక్షణని, ప్రజల యొక్క ప్రాణ రక్షణని దృష్టిలో పెట్టుకొని మీరు మీ వ్యాపారం చేస్తూ ఆనందంగా మీరు కూడా బాగుండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా నాయుడుపేట మండలం మరియు పట్టణ పరిధిలో లైసెన్సులు లేకోకుండా రెసిడెన్షియల్ ఏరియాలలో లేదంటే చిన్న చిన్న కిరాణా షాపుల్లో కానీ ఉన్నటువంటి షాపుల్లో ఎవరైనా సరే క్రాకర్స్ కానీ అమ్మినేలా వాటిని నిల్వ ఉంచుకునేలా ఖచ్చితంగా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని పడతాయి. ముఖ్యంగా ప్రజల యొక్క ప్రాణరక్షణ, ప్రజల యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మా గౌరవమైనటువంటి ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నాయుడుపేటలో అందరూ ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకోవాలని చెప్పేసి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.